గురించి మనం చదువుతాం. ఒక చిన్న ప్రశ్న కూర్చున్న మీ అందరికీ కూడాను, ఇప్పటి వరకు ఎవరైనా ఆటంని చూసారా అన్నటువంటి. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఆటంను, తెలుగులో ఏమంటాం దాన్ని, అణువు అని అంటాం, దానిని ఎవరైనా చూసారా అన్నటువంటి. దానికి సమాధానం నో అనే మనకు అర్థమవుతుంది. అంటే ఆటంని ఎవరు కూడా చూడలేదు అన్నటువంటి. మనం చాలా జీకే క్వశ్చన్స్ మనం చదువుతాము, మనం చాలా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు, ఈ ప్రపంచంలో రకరకాల ప్రశ్నలు మనం చదువుతాము. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమి అని అంటే, జీకేలో కూడా ఈ ప్రశ్నను ఎవరు కూడా యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే, అలా చూసిన వారు ఎవరు లేరు కాబట్టి, దానికి ఆన్సరు ఉండదు కాబట్టి ఆటం గురించి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఎక్కడైనా సరే ఆన్సర్ ఉందనుకోండి, సమాధానం ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రశ్న అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆన్సర్ లేనప్పుడు ప్రశ్న కూడా ఉండదు, ఉత్పన్నం కాదు అన్నట్టు. కానీ ఆటంని మనం అందరం కూడా నమ్ముతాం, అది చాలా శక్తివంతమైనదని, దాని చాలా ఎఫెక్ట్ ఉంటుందని, అది చాలా ప్రభావవంతమైనది అని ఆటంని మనం నమ్ముతాం. ఈ యొక్క అణువు చాలా శక్తివంతమైనది, బలమైనది, చాలా ప్రభావవంతమైనది అన్న భావన మనమందరం కూడా దానిని మనము నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ ఈ ఆటంని మనం నమ్మలేదనుకోండి, మనం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నప్పుడు మనకు పరీక్షలో ఆటమే వస్తుంది, చివరి సున్నానే మనకు మిగులుతుంది. కనుక ఆటంని చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ మీరు చదువుకుంటున్న రోజుల్లో కావచ్చు, ఒకవేళ ఇప్పుడు కావచ్చు, సార్ మేడం దయచేసి మాకు ఆటంని చూపించండి అని కనుక మీరు అడిగారు అనుకోండి క్లాస్ రూమ్లో, మీ టీచర్స్ కూడా మీకు, మీ లెక్చరర్స్ కానివచ్చు, ప్రొఫెసర్స్ కానివ్వచ్చు, ఆటంని మీకు వాళ్ళు చూపించలేరు. ఆటం ఈజ్ ఏ ఫిజికల్ ఎలిమెంట్ అని అంటాము. అది ఒక భౌతికమైనటువంటి మూలకము, కానీ దానితో చాలా డేంజర్ కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఈ భౌతికమైనటువంటి ఈ మూలకము ఆటము భౌతికమైన వాటితో చూడడానికి అవకాశం ఉంది, లేకపోతే దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూడలేము. మనం ఈ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి 5 సెన్సెస్ ఉన్నాయి మనకు, పంచేంద్రియాలు అని అంటాం కదా, 5 సెన్సెస్ అనేటివి మనకు ఉన్నాయన్నమాట. కానీ ఈ 5 సెన్సెస్ మనలో ఉన్నా సరే, ఈ పంచేంద్రియాలు మనలో ఉన్నా సరే, ఆటంను మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. వై? బికాస్ అది చాలా పవర్ఫుల్ కాబట్టి. కానీ ఒకవేళ ఈ ఆటంని మనం చూడలేకపోయినా సరే, you could see the effect. దాని యొక్క ఎఫెక్ట్ని మనం అంచనా వేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, హిరోషిమా, నాగసాకి అనే టాప్ మోస్ట్ సిటీస్ మీరు అందరూ కూడా చదువుకొని ఉంటారు. ఈ ఆటం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటిది అని హిరోషిమా, నాగసాకి గురించి మనం స్టడీ చేస్తే, ఈ ఆటం యొక్క పవర్ ఎంత అన్నది ఇట్టే మన కళ్ళకు అర్థమైపోతూ ఉంటుంది. కనుక మనం దీనిని గురించి ఇంకా ఎక్కువగా మనం చూడాలి అని కనుక అనుకుంటే, మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి దానిని మనం చూడవచ్చు. ఎందుకు అని అంటే, అది చాలా శక్తివంతమైనది కాబట్టి. ఒక చిన్న భాగమే కానీ 2 పెద్ద పట్టణాలన్నది నాశనము చేసినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రిలీజియన్ అనే దానిని గురించి మనం ఆలోచన చేస్తే, మతం, రిలీజియన్
అనే దానిని మనం ఆలోచన చేస్తే డీమెరిట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఏంటి ఈ డీమెరిట్స్ అని అంటే లోపాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డీమెరిట్స్ ప్రతి రిలీజియన్లో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సైన్స్లో కూడా చాలా డీమెరిట్స్, చాలా లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి. దానిని మనం నమ్ముతూ ఉన్నాం. కానీ ఇన్ని డీమెరిట్స్ ఉన్నా సరే దట్ డస్ నాట్ స్ట్రైక్ అవే గాడ్. అది దేవునిని కొట్టి పారేయలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని డీమెరిట్స్ ఉన్నా సరే అది దేవునిని ఏమాత్రం కూడా కొట్టి పారేయలేదు. కొన్ని మతాలు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పకపోవచ్చు. ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం తప్పకుండా ఉన్నాడు అని ఎవ్రీ రిలీజియన్ ఖచ్చితంగా నమ్ముతుంది అనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఎవ్రీ రిలీజియన్, ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు కూడాను గాడ్ ఇస్ దేర్, దేవుడు ఉన్నాడు, ఆయనని ప్రతిరోజు నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా దే బిలీవ్ గాడ్ ఈస్ దేర్. దే బిలీవ్ ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఒక పవర్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఒక పవర్ దానితోనే ఈ ప్రపంచం యొక్క మనుగడ ఉన్నది అని ప్రతి ఒక్కరు కూడా నమ్మేటటువంటి విషయం. ఒక భౌతికమైన వస్తువును నువ్వు చూడకుండా నమ్మితే భౌతికము కానటువంటి రియాలిటీస్ కొన్ని, భౌతికమైన కొన్ని వస్తువులను మనం చూడకుండానే నమ్ముతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటంని చూడకుండానే దాని ఎఫెక్ట్తో ఎస్ ఆటమ్ ఈస్ వెరీ పవర్ఫుల్, దాని జోలికి మనం వెళ్ళకూడదు, ఒకవేళ దాని వలన చాలా నష్టం కలుగుతుంది అని మనం అందరం కూడా నమ్ముతూ ఉన్నాం. అలాగే భౌతికము కానటువంటి కొన్ని రియాలిటీస్ ఉన్నాయి. దీనినే మనం ఏమంటామనంటే నాన్ ఫిజికల్ రియాలిటీస్ అని మనం పిలుస్తాం. భౌతికము కానటువంటి నాన్ ఫిజికల్ రియాలిటీస్. లా ఆఫ్ గ్రావిటీ గురించి మనందరికీ కూడా తెలుసు. లా ఆఫ్ గ్రావిటీ ఏంటి అని అంటే దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఒక చెట్టు ఎక్కి మనం క్రిందకి దూకామనుకోండి, ఆ గ్రావిటీ దాని పవర్ అది మన బాడీని ఏం చేస్తుంది అన్నటువంటిది మనము తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రూవ్ ఆల్రెడీ అనండి, అది రుజువు చేయబడింది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేర్ ఈస్ ఏ సుపీరియర్ రైట్ దేర్, ఒక సుపీరియర్ రైట్ దేర్. అన్నీ చూసి మనం నమ్మక్కర్లేదు, కానీ మన బుర్రతో మనం అర్థం చేసుకోవచ్చు అన్నటువంటిది. అలాగే భగవంతుని అర్థం చేసుకున్నట్టుకు ఈ బుర్రను మనం వాడితే గనక ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడు, ఆయన అవైలబుల్గా ఉంటాడు అన్నటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ దేవుడు సుపీరియర్ అనే వ్యక్తి ఆయన కనుక లేకపోతే ఈ విశ్వం నిలబడదు, అది మనం అర్థం చేసుకోవాలి. సుపీరియర్ అనే వ్యక్తి, దేవుడు అనే వ్యక్తి లేకపోతే ఈ విశ్వము నిలబడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాజువల్ లీవ్స్ తీసుకుంటాం అప్పుడప్పుడు మన పరిస్థితులను బట్టి. సేమ్ వే ఒకవేళ దేవుడు కూడా ఒకరోజు క్యాజువల్ లీవ్ తీసుకుంటే ఈ ప్రపంచం ఏమవుతుందో మనం ఊహించవచ్చు. ఒకవేళ ఆయన కనుక క్యాజువల్ లీవ్ తీసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడాను, ఏ వ్యక్తి కూడాను బ్రతకలేరు, ఎవరు కూడాను మనుగడ సాగించలేరు, మనుగడ అనేదే మనకు ఉండదు. అందుకే మనం ఏమంటామంటే గాడ్ ఈస్ అబవ్ ఆల్, ఆయన అన్నిటికీ పైనున్నవాడు, అన్నిటికంటే ప్రథముడు, ఆయన ఉన్నతుడు. గాడ్ ఈస్ అబవ్ ఆల్. ఈ భూమి ముందుకు జరిగిన
వెనుకకు జరిగిన భూమి మీద లైఫ్ అనేది నాట్ పాసిబుల్. ఈ భూమి మీద లైఫ్ అనేది నాట్ పాసిబుల్. మనము చదువులలో సౌర కుటుంబాన్ని గురించి మనం చదువుతాం. ఈ గెలాక్సీలో, ఈ సౌర కుటుంబంలో ఈ ఎర్త్, ఈ భూమి అనేది ఒక స్మాల్ డాట్ మాత్రమే, ఒక చిన్నది. అందులో నువ్వెంత నేనెంత అన్నటువంటిది నేను ఒక ప్రశ్న మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ క్రియేటర్, ఈ సృష్టికర్త అన్నటువంటి వ్యక్తి మానవుని యొక్క మనుగడను కొనసాగించడానికి ఎన్నెన్ని సృష్టించాడో మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అందుకే క్రియేటర్, ఆ దేవుడు ఈ భూమి మీద ఉన్న చిన్న నలుసు లాంటి మానవులను ఆయన ఏ టైమ్ టు విజిట్ అని మనలను విజిట్ చేయడానికి ఆయన వచ్చాడు. దట్ ఇస్ కాల్డ్ క్రిస్మస్. ఆయన మనలను దర్శించడానికి ఆయన ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని ఆయన రచించుకొని మనలను దర్శించుటకు ఆయన వచ్చాడు. ఏ టైమ్ టు విజిట్ us. దానినే మనం క్రిస్మస్ అని పిలుస్తూ ఉన్నాము. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ గాడ్. తెలుగులో ఏమంటాము అని అంటే ఆయన అనంతుడు, అంతము లేనటువంటి వాడు, హద్దులు లేనటువంటి వాడు, ఇన్ఫినిట్ గాడ్. మరి మానవుడు ఎవరు అంటే ఫైనైట్, పరిధులు కలిగిన వ్యక్తి, పరిమితమైనటువంటి వ్యక్తి. ఇన్ఫినిట్ గాడ్ ఈ పరిమితి కలిగిన వ్యక్తులను, మనుషులను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించుటకు వచ్చాడే. దానినే మనం క్రిస్మస్ అని మనం పిలుస్తూ ఉన్నాము. ఏంటి అనంటే మనము ఆయన స్థాయిలోకి మనం వెళ్ళలేము. ఈజ్ ఇన్ఫినిట్ గాడ్. ఆయన అబవ్ ఆల్, అక్కడికి మనం వెళ్ళలేము. కానీ ఆయన ఏం చేశాడు అనంటే పరిమితి కలిగినటువంటి, పరిమితమైన హద్దులు కలిగినటువంటి మానవుని దర్శించుటకు తన్ను తాను నేను వెళ్ళగలుగుతాను, మనుషులను ప్రేమించుటకు, వారితో కూడా ఉండుటకు, వారితో కొద్దిసేపు గడుపుటకు అని తనను తాను ఆలోచన చేసుకుని ఈ భూమి మీదకి రావడాన్ని మనం క్రిస్మస్గా పిలుస్తున్నాము. దానిని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. ఆయన ఏం చేశాడు అనంటే చీకటిని చంపి వెలుగును విరచిమ్మువాడు ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని చిమ్మి వెలుగులను విరచిమ్మువాడు ఆయన. అనంతమైనటువంటి దేవుడు పరిమితమైన మానవుని ఆయనతో కలపాలి అనంటే ఒక అవతార పురుషుడు అనే వ్యక్తి అవసరం. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం కూడా మారాలి అనంటే ఆయన ఇన్ఫినిట్ గాడ్, ఆయన ఎక్కడో ఉన్నాడు, కానీ మనం ఈ భూమి మీద ఉన్నాము. మనకు అనుసంధానకర్తగా, ఒక బ్రిడ్జిగా జీసస్ క్రైస్ట్ రావడాన్ని మనం క్రిస్మస్ అని మనము పిలుస్తూ ఉన్నాము. మనం కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారడానికి ఎంతైనా సరే అవకాశము ఉన్నది అన్నటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ లోకానికి చాలామంది గురువులు వచ్చారు, చాలామంది దేవుని దగ్గర తీసుకొని వెళ్తామని వచ్చారు. ఈ లోకంలో చాలామంది గురువులు, ఎంతోమంది మహానుభావులు కూడా వచ్చారు. మేమే దేవుళ్ళమని చెప్పుకున్న వ్యక్తులు కూడా వచ్చారు. మేము దేవుని దగ్గరకు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది, మహానుభావులు, గురువులు ఎంతోమంది కూడా ఉన్నారు. కానీ ఏం జరిగింది? అందరికంటే కూడా ఆయన ఇన్ఫినిట్ గాడ్, అనంతుడైనటువంటి దేవుడు, ఆయన జీసస్ క్రైస్ట్ మనందరికీ కూడా పరమ గురువు. యేసుక్రీస్తు వారు అనంతుడైన గురువు. ఆయన మరణమును జయించిన వాడు. మనం రోజులు గడుస్తున్న కొలది మన ఎనర్జీ డౌన్ అయిపోతుంది. కెమిస్ట్రీలో మనం చదువుకుంటాము, మనకు ఏజ్ మీద